సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చాంబర్స్ విద్యా సంస్థలు ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అదరగొట్టారు. పాలకొల్లులో జరుగుతున్న సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంక్రాంతి సంబరాలు ఒకప్పుడు పల్లెల్లో జరిగేవి, కానీ ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అంటే కాలేజీలు, అది కొన్ని విద్యా సంస్థలు, ఫంక్షన్ హాల్స్ ఇలా జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనం పాలకొల్లో ఉన్నటువంటి కామర్స్ విద్యా సంస్థలలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉంటే అటు విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులతో పాటుగా కళాశాలకు సంబంధించినటువంటి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ సంక్రాంతిని ముందుగానే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటిది మనమైతే చూడొచ్చు. సంక్రాంతి పండుగ అంటేనే అమ్మాయిలని చెప్పుకోవచ్చు. అందంగా సింగారించుకుని కట్టు బొట్టు ప్రతిదీ కూడా చాలా అందంగా రెడీ అయ్యి వస్తూ ఉంటారు. ఇంత అందమైనటువంటి పండుగని, ఆ సంస్కృతిని, సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఉండేలాగా ఈరోజు విద్యా సంస్థల్లో మాత్రమే ఇవన్నీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు పల్లెల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తూ ఆడుతూ పాడుతూ భోగి మంటలతో చాలా సందడిగా సరదాగా కొనసాగినటువంటి సంక్రాంతి ఈవేళ కేవలం విద్యా సంస్థల్లోనూ కొన్ని ఫంక్షన్ హాల్స్లోనూ ఇలా సెలబ్రేట్ చేసుకునే పొజిషన్కి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇంతమంది ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ మనము మర్చిపోతున్నటువంటి కాలాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఆటల్ని, పాటల్ని ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేస్తున్నటువంటిది అయితే చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలందరూ కూడా ముందుండి పిల్లలతో ఆడి పాడుతూ వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ గంగిరెద్దుల వాళ్ళని, గరగ నృత్యాలని ఇలా ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పిల్లలకి ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ చూపిస్తున్నటువంటిది కూడా మనం విజువల్లో కూడా చూడొచ్చు. సో ఇంత సందడైనటువంటి వాతావరణం, పండగ వాతావరణానికి సంబంధించి అసలు ఇంత ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సార్, ఎలా అంటే ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు, పిల్లలకి ఏం చెప్పాలనేది అసలు ఉద్దేశం? మా చాంబర్స్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థల ద్వారా ఈ తెలుగు సాంప్రదాయాలని పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి వచ్చే గంగిరెద్దులు, మన గరగరలు, అన్ని విద్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ సాంప్రదాయబద్ధంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది కూడా మా విద్యా సంస్థల్లో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాము. అందులో భాగంగా ఈ ఏడాది కూడా దాంతోపాటు తెలుగు వంటకాలను కూడా మేము అందరికీ ప్రవేశపెట్టాలని చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఏడాది అది కూడా మేము ప్రవేశపెట్టామండి. ఇక్కడ చూస్తుంటే చాలా మందికి పండుగల సెలబ్రేషన్ విషయంలో కానీ అన్నీ మర్చిపోతున్నారు. ఏమీ తెలియనటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనివల్ల పిల్లల్లో కనీసం అవగాహన వస్తుందనా? ఖచ్చితంగా మన సంస్కృతి సంప్రదాయం ఈ రోజున మర్చిపోతున్న పరిస్థితుల్లో వారికి తెలియజేయాలని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వం మనం 20 సంవత్సరాల క్రితం ఏవైతే ఈ సాంప్రదాయంగా ఉన్నాయో అవి కనుమరుగైపోతున్న రోజుల్లో ఈ రోజున ఈ కొత్తగా పిల్లలందరికీ కొత్త అలవాట్లు ఇవన్నీ పరిస్థితుల్లో పాత సాంప్రదాయం ఎలా ఉందని చెప్పి తెలియజేయడం కోసం గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజున సంప్రదాయ వంటలైనటువంటి బూర్లు, పులిహార, అలాగే గోరుమిటీలు, పరవాణం ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేతే స్వయంగా వండించే విధంగా చేసి చక్కటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ రోజున ఇక్కడ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. అసలు ఇక్కడ మనం ముఖ్యంగా చూసినా కూడా మర్చిపోతున్నటువంటి ఈ సాంప్రదాయానికి సంబంధించి అంటే నేర్పాల్సి వస్తుంది అనేది చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసాం. మనం ఏమంటారు మారుతాను కాలానుగుణంగా? అంటే ప్రస్తుతం మనం ప్రపంచీకరణలో ఉన్నాము. ఈ ప్రపంచీకరణలో ఏంటంటే పాశ్చాత్య సంస్కృతికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు, మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. అసలు విద్యార్థులు ముఖ్యంగా యువత అనేది విద్యా సంస్థల్లో చాలా ఎక్కువగా ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా ఈ సంస్కృతి తెలియజెప్పడానికి విద్యా సంస్థలు ముఖ్య భూమికను పోషించాలి. అందుకని ఇలాగా పండగల్లోనూ పబ్బాల్లోనూ ముఖ్యంగా సంక్రాంతికి మన సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా తెలుగు సాంప్రదాయాన్ని, సంస్కృతిని, యాస, భాష, పద్ధతులు అన్నిటి పిల్లలకు తెలియజెప్పడం కోసం ఒక పల్లె వాతావరణాన్ని పట్టణంలో ఉన్న కళాశాలలో తీసుకొచ్చి బొమ్మల కొలువులు, గరగ నృత్యాలు, గంగిరెద్దుల ఆటలు, దీనివారు ఇలాంటివన్నీ పెట్టి మన సంస్కృతిని ప్రస్తుత జనరేషన్కి, భవిష్యత్ జనరేషన్ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకి సంక్రాంతి అనేసరికి ఒక హైదరాబాద్ ఖాళీ అయిపోతుంటుంది, ఇతర పట్టణాల్లో కూడా చాలా వరకు ఖాళీ అయిపోయి పల్లెల్లోకి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు పల్లెల్లో కూడా మర్చిపోతున్నటువంటి ఈ ఉత్సవాలని, సంక్రాంతిని, ఫెస్టివల్ అందరినీ కూడా పరిచయం చేస్తూ ఇలా చేస్తున్నారు కదా. అంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగుతుందా? మా విద్యా సంస్థల్లో చదువుకునేటటువంటి పిల్లలు వాళ్ళ నుంచే ఈ సూచన వచ్చింది. ఇప్పుడు కాదు, పూర్వం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులందరూ కూడా
ఈ యొక్క కార్యక్రమాలు చేయండి అని ఆ పిల్లలు ఎప్పుడైతే మా లెక్చరర్స్కి ప్రిన్సిపల్స్ ద్వారా చెప్పారో, పూర్వం నుంచి మాకు పెద్దలు ఏదైతే చెప్పారో ఆ ఆచారం పాటిస్తూ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ వేష భాషల్లో కాదు, చిన్న వయసు నుంచి పిల్లల్ని ఎలా ఉంచాలి, ఎలా పెంచాలనేది కూడా కట్టుబొట్లతో ఉండేలాగా మనం చూస్తున్నాం కదా. సంక్రాంతి సంబరాల్లో జరుగుతున్నటువంటి తీరుని కూడా ఇలా చేస్తున్నారు కదా. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా ఇలా సంక్రాంతి సెలబ్రేషన్స్ని మీ కాలేజీలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి ఇలా సెలబ్రేట్ చేసుకోవటం. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే దీనికంటే బాగా సెలబ్రేట్ చేశారు. మా ప్రిన్సిపల్ సారు దగ్గరుండి ముందు సంక్రాంతి పండుగ అంటేనే అమ్మాయిలు, అసలు ముఖ్యంగా చూస్తే అమ్మాయిలు కట్టు బొట్టు మొత్తం డ్రెస్సింగ్ కూడా రోజు చుడిదార్లు పంజాబీలు డిఫరెంట్ డ్రెస్సుల్లో నుంచి ఇవాళ తెలుగుంటి ఆడపడిచేలాగా మారిపోతూ ఉంటారు. చూస్తుంటే ఏమనిపిస్తుంది? మా ఈ చాంబర్స్ కళాశాల మాకు మంచి అవకాశం కల్పించింది. తక్కువ ఫీజులతో ఉన్నత విద్యను అందించడంతో పాటు ఇలాంటి మరెన్నో విశేషాలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు ఈ చాంబర్స్ కళాశాలలో పల్లె వాతావరణంతో మాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మొత్తానికి మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూస్తే ప్రతి ఒక్కరిలోనూ ఒక హ్యాపీనెస్, డాన్సులు చేస్తున్నారు, డిఫరెంట్గా డ్రెస్అప్ అయ్యారు. అదేవిధంగా మరిచిపోతున్నటువంటి మన సాంప్రదాయంలో ఉన్నటువంటి డిఫరెంట్ డ్రెస్సింగ్ చేస్తూ మనము ఏది మర్చిపోతున్నామో, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మొత్తం కల్చర్ అంతా కూడా మారిపోతుంది. హడావుడి కల్చర్, రోజులు మారిపోతున్నాయి. మొబైల్కి అంకితం అయిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఆడపిల్లలకు కూడా వీటన్నింటినీ చూపిస్తూ నేర్పిస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే సంక్రాంతి సంబరాలను కామర్స్ కాలేజీలో అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పుకోవడానికి అతిశయోక్తి లేదు. అటు కాలేజ్ యాజమాన్యం, స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతి సంబరాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ సెలవులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, పాలకొల్లు.